మల్కాజ్గిరి పిఎస్ లో స్టాండప్ కమెడియన్ కటికల అనుదీప్ పై జనసేన ఫిర్యాదు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై స్టాండప్ కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగతంగా దూషించడం, కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు జనసేన నేతలు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మల్కాజ్గిరి పిఎస్ లో స్టాండప్ కమెడియన్ కటికల అనుదీప్ పై జనసేన ఫిర్యాదు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై స్టాండప్ కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు అనుదీప్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏం జరిగింది? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లోని కటికల అనుదీప్ పై జనసేన ఫిర్యాదు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో స్టాండప్ కమెడియన్ అయిన కటికల అనుదీప్ పై జనసేన పార్టీ నేతలు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఆ ఫిర్యాదు కార్యక్రమంలో జనసేన పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరోజు వెంకటాచారి, పార్టీ స్పోక్స్ పర్సన్ కాజా సుజాతతో పాటు స్థానిక జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు పెద్ద సంఖ్యలో అయితే పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రజాస్వామ్యంలోని విమర్శలు సాధ్యమైనప్పటికీ వ్యక్తిగతంగా దూషించడం, కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం అసహనీయమని పేర్కొన్నారు. అయితే కటికల అనుదీప్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని అతనిపై కఠిన చర్యలు తీసుకున్నట్టు కూడా పోలీసులు కోరారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, అయితే ఆయనపై మరియు ఆయన కుటుంబ సభ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా జనసేన అయితే ఖండిస్తుందన్నారు. అయితే భవిష్యత్తులో ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేశారు. అయితే ముఖ్యంగా పోలీసులు కూడా ఈ ఫిర్యాదును కూడా స్వీకరించారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామంటూ కూడా ఇప్పటికే ఆమోదించారు. అయితే ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత సూచించడం, అలాగే కుటుంబ సభ్యులపై అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం లాంటివి సరికాదంటూ కూడా చెప్పారు. అయితే నిన్న ఒక షో ఈవెంట్ లోని ఏదైతే దీనికి సంబంధించి ఆ స్టార్టప్ కమెడియన్ అయిన అనుదీప్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు గాను కూడా నిన్న అక్కడ పెద్ద దుమారం ఏమైంది. అటు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ ఏదైతే అక్కడ తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే మాదాపూర్ లో స్టేట్ స్ట్రీట్ వేదికగా ఈ కామెడీ షో ఏర్పాటు చేశారు. అయితే కామెడీ షోలో మధ్యలో చేరుకుని ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అర్పించుకున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో విడాకులపై వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహించారు. అయితే కామెడీ పేరుతో హద్దులు దాటుతారంటూ కూడా తెలుసు. అయితే ఒకరి వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఏంటంటూ కూడా నిన్న రాత్రి ఫ్యాన్స్ కూడా మండపడ్డారు. తనపై దాడి చేయడానికి అభిమానులు రావడంతో తన కామెడీ షో నుంచి అయితే అనుదీప్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిహారిక, రామ్ చరణ్, బాలకృష్ణ సహా జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా మల్కాజ్గిరి పిఎస్ లో ప్రస్తుతం కంప్లైంట్ కూడా స్వీకరించడం జరిగింది. అయితే పోలీసు అత్యంత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే పోలీసు వర్గాలతో తెలియజేస్తాయి. రైట్ కుమార్, థ్యాంక్ యూ. వేదికగా వైరల్ అవుతున్న అనుదీప్ కటికల అనే ఒక స్టాండప్ కమెడియన్ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ గారి మీద, ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే వారి కుటుంబ సభ్యులు అయిన కొడిదెల నాగబాబు గారి కుమార్తె అయిన నిహారిక గారి మీద చేసిన వ్యాఖ్యల పట్ల మేమందరం మనస్తాపం చెంది జనసేన పార్టీకి చెందిన జన సైనికులు, వీర మహిళలు మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. సో మేమందరం కూడా పలు సెక్షన్ల ద్వారా అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 356 డిఫెమేషన్, అలాగే 79 ఇన్సల్టింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్, అలాగే ఇంకొక పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్స్ ప్యూర్లీ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. Yes, everyone have the freedom of speech, but freedom of expression should come with అకౌంటబిలిటీ. ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ దానికి కొన్ని భారత రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి నిబంధనలకు అనుగుణంగా మాట్లాడాలి.